డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ఎండూరు కన్వెన్షనల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్ మాథూర్ మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశంగా కలిశారు. జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథూర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఈ 5 సంవత్సరముల నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. అంతేకాకుండా కోనసీమ జిల్లా ప్రజల ఆకాంక్ష రైల్వే. ఈ రైల్వే ఇప్పటి వరకు నత్తనడక నడిచింది. ఇక్కడ ఉన్న ఎంపీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ కోసం ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి అంటూ మండిపడ్డారు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఢిల్లీకి వెళ్లి ప్రశ్నించడం జరిగింది. రైల్వే నిధుల కోసం మేము ఢిల్లీలో దెబ్బలాడి రప్పించడం జరిగింది. కానీ స్టేట్ గవర్నమెంట్ రైల్వేపై ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వీళ్ళకి అభివృద్ధి అంటే తెలుసా అంటూ ప్రశ్నించారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఇచ్చిన మాట చేసి చూపిస్తా అంటూ మీడియా ముఖంగా తెలిపారు. ఆయన విజయానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పేసి ఇవాళ మీడియా సోదరులు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. దయచేసి కొద్దిగా లేట్ అయిన దానికి అన్నిదా భావించకుండా మరి మీ ప్రచారాల గురించి తెలుసు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత ఇంకా 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఇళ్ళు ఉన్నాయని చెప్పి అలా తిప్పడం వల్ల అనుకున్న టైం కంటే ఇంచుమించు ఒక అరగంట 30 నిమిషాలు లేట్ అయింది. దానికి మన్నించవలసిగా కోరుతూ మరి మీడియా సోదరులు అందరినీ కూడా మరి ఇప్పుడు హరీష్ గారు ఆయన రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతం కానీ ఈ అమలాపురం పట్టణానికి ఏం చేయాలి, అలా చేయాలన్న వీటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు చూస్తున్నారు, మన పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేని విషయం. ఆనాడు మీరు కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి 5 సంవత్సరాలు పార్లమెంట్లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్న రివెట్మెంట్ ఇష్యూస్ అయినా సరే, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయినా సరే, వీటి గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించడం కూడా లేని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు మరి వీళ్ళు ఇచ్చిన పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి? మేము 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కూడా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సెషన్స్లోని మినిస్టర్స్కి కలిసి కూడా వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఇలాగే ఈ రైల్వే లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోనసీమ ప్రాంతంలోని ప్రజలు కూడా ఆశిస్తున్న ఈ రైల్వే లైన్ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎటువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచింగ్ షేర్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. కానీ మీరు ముందుకు వచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ 5 సంవత్సరాల్లోని వారి ఫిజికల్ బిల్లోని కూడా మన అమలాపురం కోనసీమ రైల్వే లైన్ కూడా నిధులు కేటాయించారు. కానీ స్టేట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ మాత్రం ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల గురించి కూడా మాట్లాడుతూ, అలాగే ఈ 5 సంవత్సరాలు ప్రజలే తెలియజేసుకుంటారు. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు అడుగుతుంటే మా గ్రామంలోని ఎప్పుడన్నా సరే అభివృద్ధి జరిగిందైతే మాత్రం అది 2014 నుంచి 19 మీ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు అదే సీసీ రోడ్స్, గ్రామంలో ఉన్న అదే సీసీ రోడ్స్, గ్రామంలో ఉన్న డ్రైన్స్, లేకపోతే గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా ఆనాడు కట్టినవే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? ఇదే ప్రజలు తెలియజేసుకున్నారు. మేము ఒకటే వాళ్ళకి ప్రజలందరూ తెలియజేస్తాం. మీరు రేపు అన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి. రేపు అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామమైన, మండలమైన, నియోజకవర్గం, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూకి మేము పరిష్కారం చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మేము అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే మాట ప్రజల నుంచి కూడా వారు కోరేది ఒకటే, రేపన్నాడు మన గ్రామ సమస్యలు మీరు పరిష్కారం చూపించాలి. మేము కూడా ఖచ్చితంగా వాటికి పూర్తి సహకరిస్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకున్నాం. చాలా ఆశయాలు ఆయన నెరవేరకుండా ఉంటాయి. ఆయన ఆనాడే అనుకున్నారు ఇక్కడ దీన్ని రావులపాలెం మీదుగా తీసుకురావడం జరిగింది. అలాగే కోకోనట్ విషయంలోని కూడా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా బోర్డు కూడా ఏర్పాటు చాలా ఇంపార్టెంట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా పెరుగుతుంది. అలాగే ట్రావెలింగ్ టూరిజం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ గురించి అలాగే మేము అనుకున్న రివెట్మెంట్ ప్రాసెస్ చాలా వరకు చాలా చోట్ల ఆగిపోవడం వల్ల, వరద ప్రభావం వల్ల చాలా ఎకరాలు. మీ ప్రచారం ఎలా జరుగుతుంది సార్? మీ ప్రచారంలో కూటమి పార్టీలు ఎలా సహకరిస్తుంది? పూర్తిగా మీకు ప్రతి చోటకి వెళ్తే కూడా మనము జనసేన పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ